హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినీ డైవర్స్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ సమ్మర్ కోసం మీకు ఒక మంచి ఫేవరెట్ డిష్తో, అందరికీ ఫేవరెట్ అయ్యేలా ఉండే డిష్తో మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటో కాదు, మహారాష్ట్రియన్ ఫేవరెట్ డిష్, దట్ ఈస్ పిట్లా. సో దాని ప్రాసెస్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, సరిపడా ఆయిల్, అందులో జీలకర్ర, ఆవాలు, వీలైతే అల్లం వెల్లుల్లి, ఎల్లిపాయ ఇవన్నీ వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. దాని తర్వాత మనం ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి ఈ సమ్మర్లో మీకు ఎలాంటి డిషెస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ మంచిగా ఫుల్ హై డిగ్రీ టెంపరేచర్ ఉంది. సో మంచిగా వాటర్ తీసుకోండి. ఇలా ఈ డిష్ని మీరు చపాతీతో, లేకపోతే ఏమంటారు, పూరితో, జొన్న రొట్ట, అది దాంతో కూడా మీరు తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్, లేకపోతే అలా కొంచెం మనకి ఫ్రై అయినట్టు అనిపించినాక మనము పచ్చిమిర్చి వేసేసుకొని, అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. సో దీని అంతటికన్నా ముందు మనం ఏం చేయాలంటే, ఇది పిట్లా. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బేసన్, అంటే శనగపిండి ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసి కలుపుకొని పెట్టుకోండి ఒక సైడ్కి. దాంతో ఈ డిష్ అనమాట. సో ఆఫ్టర్ మిర్చి మనము టమాటోస్ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటాలు కొంచెం మగ్గినాక మనం ఏం చేస్తామనంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మగ్గడానికి. కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకోవాలని రూల్ ఏం లేదు. ఇక్కడ మేము దొడ్డుప్పు వాడినాం, బికాజ్ మీరు సన్నుప్పు కూడా వాడచ్చు. ఇది మా డాడీ చేశాడు కాబట్టి హీ విల్ యూజ్ మోర్, ఎక్కువ దొడ్డుప్పు వాడతాడు అనమాట. సో అలా చేసిండు. సో మీరు దొడ్డుప్పే కాదు, సో సన్నుప్పు కూడా వాడుకోవచ్చు. సో ఇందులో కొంచెం మనము కారం కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోస్తే మనకి కొంచెం మగ్గుతుందన్న ఉద్దేశంతో వాటర్ కూడా పోసాం. సో అది కొంచెం బాయిల్ అయ్యి కొంచెం ఇట్లా మంచిగా అయినప్పుడు మనం ఏదైతే ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్న బేసన్, తెలియని వాళ్ళకి బేసన్, తెలిసిన వాళ్ళకి శనగపిండి, అందులో కొంచెం వాటర్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. సో మనం మధ్య మధ్యలో కొంచెం స్నాక్స్ అలా తినేయచ్చు. దాని మీద కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, కొంచెం మనం స్నాక్స్ కూడా తినొచ్చు. సో అంతే. సో అది బాయిల్ అవుతుంది చూసారా, అలా బాయిల్ అవుతున్నప్పుడు సో మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్న బేసన్ లేకపోతే శనగపిండి విత్ వాటర్ అందులో మంచిగా స్మెల్లీగా పోస్తుండాలి. బికాస్ ఎట్లా పోసేసినారు అనుకో, పోసి ఆపితే ఏమవుతుందంటే ఉండలు కట్టిస్తుంది. సో అలా చేయకుండా మనం శనగపిండిని మెల్లగా పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఓకే, అలా కలుపుకుంటూ ఉన్నాక అలా మెల్లగా కలుపుతూ ఉండాలి. దెన్ కొంచెం అలా సాల్ట్ ఏమన్నా తక్కువైందో ఎక్కువైందో చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇంకేం లేదు, అది కూడా మంచిగా బాయిల్ అయినాక మనం ఏం లేదు, మంచిగా కొత్తిమీర, కరివేపాకు దేంతోనన్నా గార్నిష్ చేసుకొని పెట్టుకోవడం అంతే. సో ఐ థింక్ ఈ డిష్ మీకు నచ్చే ఉంటుంది. ఒకసారి పక్కా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మంచిగా దీన్ని చపాతీ లేకపోతే పూరితో ట్రై చేయండి. అంతే ఈ డిష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, అండ్ ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్.